అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు పంచమి, పైగా చైత్ర మాసపు సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతుంది. అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి కిరాతకుడు ఒకడు వేటాడుతూ అక్కడకు వస్తాడు. అతనికి ఈ ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి కిరాతకుడికి ఎంతో విపరీతమైనటువంటి దాహం వేస్తుందన్నమాట. అయితే అతను ఆ దాహానికి పాపం అటూ ఇటూ చూస్తాడు. దగ్గరలో అతనికి ఒక సరోవరం కనిపిస్తుంది. ఒడ్డున తన దగ్గర ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పడేసి ఆ సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు. కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో అతనికి కనిపిస్తుంది. ఇక కిరాతుడు సరాసరిగా శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిటితో తెచ్చినటువంటి ఆ నీటిని లింగానికి స్నానం చేయిస్తాడు. పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు. అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యం పెడతాడు. అలా తనకు తోచిన విధంగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి. ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు. అలా ప్రతిరోజు ఆ కిరాతుడు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఆ విషయాన్ని అక్కడకు వచ్చినటువంటి ఈ నంది చూస్తాడు. ఎంతో బాధపడుతూ, అయ్యయ్యో, నేనేదో పాపం చేస్తుంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసేటటువంటి పూజ స్వామికి నచ్చడం లేదేమో, లేదంటే ఇదంతా నా దురదృష్టమేమో అని చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు. అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు ఇలా అంటాడు, అయ్యా, తమరు ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు. బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుని ముందు మాంసాన్ని చూశాను. ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టినటువంటి వాడెవడో కానీ నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పురోహితుడు నందితో ఇలా అంటాడు, అయ్యా, తమరు ఏమీ బాధపడకండి. రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం. రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామంటూ ధైర్యం చెబుతాడు. అలాగే ఆ మర్నాడిద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి ఆ శివలింగం దగ్గరకు వెళతారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు. తరువాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు. అలా 2 జాముల కాలం గడుస్తుంది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి కిరాతుడు చేతిలో ధనస్సు, బాణం పట్టుకొని అక్కడకు వస్తాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు. అతనితో పాటు పక్కన ఉన్నటువంటి పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోతారు. రోజూ చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళెవ్వరినీ పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుక్కిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు. బిల్వం ఆకులు తెంపి లింగం మీద వేస్తాడు. ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి మరలా తన దారిన తాను వెళ్ళిపోతాడు. ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి, అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెబుతాడు. విప్రులారా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు నందితో ఇలా అంటారు, అయ్యా, ఆ లింగం అక్కడుండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించండి
అదే మీకు శ్రేయస్కరం అంటూ సెలవిస్తారు. ఇక నంది కూడా వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి శివలింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు. ఇక అక్కడకు కిరాతుడు మర్నాడొచ్చి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభు, శివ, శంకర, నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు స్వామి? నిన్ను చూడకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ప్రభు, నాకు కనిపించవు. నీవు రాకపోతే ఇదిగో నా ప్రాణాలనైనా ఇప్పుడే వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అంటూ తీవ్రంగా విలపిస్తాడు. అయితే పరమేశ్వరుడు కనిపించలేదు. ఇక వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని చెప్పి భావించి కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా పెద్దగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఇప్పటికైనా రా అంటూ పిలుస్తాడు. ఆ వెంటనే లోపలున్నటువంటి ప్రేగులను, మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసినటువంటి ఆ గోతిలో వేస్తాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు. పక్కనే ఉన్నటువంటి బిల్వ పత్రాన్ని అతనిలో శక్తి లేకపోయినా ఎలాగోలాగా తెచ్చి అక్కడే సమర్పిస్తాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తమంతా విపరీతంగా దారులుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజుటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖని ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు కిరాతుడి చెయ్యి పట్టుకొని పైకి లేపి అతనికి అయినటువంటి గాయాలన్నీ కూడా పోగొడతాడు. ఎంతో ప్రేమగా, వాత్సల్యంగా అతనితో ఇలా అంటాడు. కిరాత, నీవెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం నీ ప్రాణాలను కూడా సమర్పించడానికి సిద్ధపడ్డావు. నిజంగా నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో నాయనా అంటాడు. అలా పరమేశ్వరుని మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభూ, నేను నీ దాసుణ్ణి. నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు కూడా నీవే. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు స్వామి. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలు నాయనా అంటూ వినయంగా పలుకుతాడు. నిష్కల్మషమైనటువంటి ఆ కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు. అదే సమయంలో దేవదుందుబులన్నీ ఒక్కసారిగా మ్రోగుతాయి. ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపిస్తాయి. వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతురతగా అక్కడకు పరుగున వస్తాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిలుచున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు. ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపిస్తుంది. వెంటనే కిరాతకుడి చేతులు పట్టుకొని, అయ్యా, నీవు కూడా నాలాగనే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడు అని అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళవు అంటూ ఆ స్వామివారి దర్శనాన్ని నాకు కల్పించవు అంటూ ప్రార్థిస్తాడు. ఇక నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని పరమేశ్వరుని దగ్గరకొచ్చి ఆయన్ను చూపించి, శివ, ఇతను నంది అనే వైశ్యుడు. నిత్యము కూడా నిన్ను రత్నాలతో పూజిస్తూ ఉంటాడు. ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు. కిరాతుడి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు, కిరాత, ఈ నంది ఎవరో నాకు తెలియదు నాయనా. కల్లా కపటం లేనటువంటి నీవే నా నిజమైనటువంటి భక్తుడివి, నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా నిజమైనటువంటి భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెబుతాడు. అప్పుడు కిరాతుడు, ప్రభు, నేను నీకు స్నేహితుణ్ణి అన్నావు కదా, మరి ఇతను నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడేగా ప్రభు. దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరిస్తాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడకు వస్తుంది. ఇద్దరూ కలిసి దానిని ఎక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు. అక్కడ కైలాసంలో వీరికి ఘనమైనటువంటి స్వాగతం దక్కుతుంది. వారిద్దరికీ ఇక కైలాసం చేరగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది. ఇద్దరూ పరమేశ్వరుడిలాగా మారిపోతారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. వీళ్ళిద్దరినీ ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది. అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేమిద్దరం నీ ద్వారానికి కాపలాగా ఉంటాం.
దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకుంటారు. వారి భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉన్నారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులం గుణం లేనివారు, చెడ్డ మనసు కలిగిన వారు, చండాలురు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు, దేవాది దేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు, వారు తప్పకుండా రుద్రలోకాన్ని చేరుకుంటారు అనేందుకు ఈ కథ ద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికైనా సరే తప్పక దక్కుతుంది అనేందుకు గొప్ప నిదర్శనం. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు గౌతమ మహర్షిని కైలాసానికి పిలిచి తీర్థయాత్రలు చేయమని చెప్పి ఆదేశిస్తాడు. పరమేశ్వరుని యొక్క ఆదేశాన్ని విని గౌతముడు భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేయడం ప్రారంభిస్తాడు. రుద్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి కేదారం, నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటి బదరికాశ్రమం, అలాగే కాశీక్షేత్రం, ఇంకా ఉత్తర భారతంలో సుప్రసిద్ధమైనటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు గౌతమముని. ఇక ఆ విధంగా ఉత్తర దేశ తీర్థాలన్నీ కూడా ముగించుకొని దక్షిణ దేశానికి వస్తాడు. అక్కడ అతి పవిత్రమైనటువంటి శ్రీశైలం, కాంచీపురం లాంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తాడు. వాటితో పాటు ఋషులు, యోగులు, మునులు వారందరూ స్థాపించినటువంటి మరెన్నో శివలింగాలను దర్శిస్తాడు. మరికొన్ని స్వయంభూ లింగాలను ఎంతో భక్తితో సేవిస్తాడు. ఆ విధంగా అన్ని దివ్యక్షేత్రాలను దర్శిస్తూ ఒకనాడు మహామహిమాన్వితుడైనటువంటి అరుణాచలేశ్వరుడి దగ్గరకు వస్తాడు. గౌతమునికి అరుణగిరి మీద తపస్సు చేసుకున్నటువంటి సిద్ధులు, మహర్షులు ఎందరో కనిపిస్తారు. వారందరికీ కూడా నమస్కరించి అరుణాచలుడి సన్నిధికి చేరుకుంటాడు. ఆదిమలింగమైనటువంటి ఆ స్వామిని, ఓ దేవాదిదేవా అరుణగిరినాథ, ప్రప్రమదంగా నీవు బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చావు. నిన్ను వేదాలన్నీ ఎంతో ఘనంగా స్తుతిస్తూ ఉన్నాయి. స్వామి, నీ దివ్య దర్శనం సర్వఫలప్రదం. నీ దివ్యమంగళ లింగాన్ని దర్శించిన వారికి వేరే ఏ రకమైనటువంటి తపస్సులతో పనిలేదు. ఈ కర్మభూమి నీ వలన పవిత్ర భూమిగా మారిపోయింది. దేవతలందరూ కూడా నీ పర్వతం మీదే నివసించాలని తాపత్రయపడుతున్నారు. నేను చేసినటువంటి తపస్సు ఫలించి ఇన్నాళ్లకు నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది. ప్రభు, ఈశ్వర, ఇలా ఒక లింగ పర్వతాకారాన్ని ధరించి ఉండడం భూలోకంలో మరెక్కడా కూడా లేదు. సూర్యచంద్ర అగ్ని సమన్వితమైనటువంటి త్రికోణాలతో త్రిమూర్తి స్వరూపమై ఈ పర్వతం విరాజిల్లుతుంది. త్రిశక్తి సమన్వితమై, త్రికాల విధాయకమై, త్రిదేవాత్మకమైనటువంటి రూపాన్ని ధరించి అరుణగిరిగా నీవు వెలిశావు. దర్శన మాత్రం చేతనే మానవులందరికీ శ్రేయస్సు కలిగిస్తున్నావు. ఓ కరుణా సముద్ర, మహాదేవ, భవసాగరంలో మునిగిన నన్ను కటాక్షించు అంటూ ప్రార్థిస్తాడు. ఆ గౌతమముని ప్రార్థన విన్నటువంటి పరమేశ్వరుడు అరుణగిరినాథుడు వెంటనే ప్రత్యక్షమై, పశ్చా, నీ భక్తి శ్రద్ధలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. ఈనాటి నుండి నువ్వు కూడా నా సమక్షంలోనే ఉండి నా మహిమను లోకానికి తెలియజేయంటూ ఆదేశిస్తాడు. పూర్వం పరమేశ్వరుడు కూడా గౌతమునితో, గౌతమా, సప్తర్షులు దేవలోకంలో ఉన్నటువంటి నన్ను నిత్యం అర్చిస్తూ ఉంటారు. తపోధనుడవైనటువంటి నీవు భూలోకంలో అరుణగిరిని చేరి అక్కడ వెలిసినటువంటి నాకు నిత్యం పూజాధికాలు నిర్వహించు. దేవతలు ఆకాశంలో ఎంతో ఘనంగా నా పూజ చేస్తారు. అదేవిధంగా భూలోకంలో ఉన్నటువంటి అరుణగిరి మీద కూడా నా పూజను ఘనంగా నీవే నిర్వహించాలి అంటూ, ఇప్పటిదాకా నన్ను ఆరాధించిన వారికన్నా కూడా నీవే అత్యుత్తమైనటువంటి గొప్పవాడివి అంటూ పరమేశ్వరుడు అంటూ ఆయన ఆ యొక్క ఆదేశాన్ని గౌతమమునికి ఇస్తాడు. ఇక వెంటనే గౌతమముని ఆ యొక్క ఆదేశాన్ని శ్రద్ధగా పాటిస్తాడు. అప్పటి నుండి అరుణగిరిపై గౌతమముని ప్రతినిత్యము కూడా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడట. పుష్కసుడి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం పుష్కసుడు అనేటటువంటి క్రూరుడైనటువంటి రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతను అడవిలో మృగాలను వేటాడుతూ వాటిని దారుణంగా వధిస్తూ ఉండేవాడు. భల్లూకాలను, పులులను, సింహాలనే కాకుండా బ్రాహ్మణులను కూడా ప్రత్యేకంగా వెతికి మరీ చంపేవాడట. మరి అంతటి క్రూరమైనటువంటి రాక్షసుడు అతను. అయితే అతను ఎంత దుర్మార్గుడో అతని భార్య కూడా అంతటి దుర్మార్గురాలే. ఈ విధంగా ఆ కిరాత దంపతులిద్దరూ కూడా కాలం గడుపుతూ ఉండేవారు. ఒకనాడు ఈ పుష్కసుడు రాత్రిపూట బిల్వవృక్షం మీదకు దాహం వేస్తే తాగడానికై కొన్ని నీళ్లు తీసుకొని అక్కడకు ఎక్కుతాడు. దాని మీద కూర్చొని ఒక అడవి పందిని చంపాలి అనేది అతని యొక్క ఉద్దేశం. చేతిలో విల్లు, బాణాలు పట్టుకొని పంది రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
ఇక పందిని ఎలాగైనా చంపాలని రాత్రంతా మేల్కొనే ఉంటాడు పుష్కసుడు. ఇక పంది ఎంతకీ రాకపోవడంతో అసహనంగా ఆ చెట్టుకున్నటువంటి బిల్వపత్రాలను తెంచి కింద పడేయడం మొదలు పెడతాడు. అలాగే దాహం కోసం తెచ్చుకున్నటువంటి నీళ్లను కొద్దిగా తాగి పుక్కిలించి కిందకు వస్తాడు. విధివశాత్తు ఆ కిరాతుడు విసిరినటువంటి పిల్వాలు ఊసినటువంటి ఆ నీళ్లు ఆ చెట్టు కిందే ఒక పక్కగా ఉన్నటువంటి ఒక శివలింగం మీద పడతాయి. అలా అతను తనకు తెలియకుండానే మాఘ కృష్ణ చతుర్దశి నాడు శివ పూజ చేస్తాడు. ఇక ఎంతకీ పంది రాకపోయేసరికి బాగా విసుగొచ్చి చెట్టు దిగి కిందకొస్తాడు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులో ఉన్నటువంటి చేపలను పట్టి చంపడం ప్రారంభిస్తాడు. ఇక పుష్కసుడి భార్య గనోదరి, ఆమె దుష్టురాలు, పరద్రవ్యాలని అపహరించేటటువంటి దుష్టగుణం కలిగింది. భర్త కోసం ఎదురు చూస్తూ ఇంటి దగ్గర ఉంటుంది. ఎంతసేపటికి పుష్కసుడు రాలేదు. ఆమెకు కొద్దిగా ఆందోళన కలుగుతుంది. తనలో అయ్యో, రాత్రి అప్పుడే 2 జాములు గడిచిపోయింది, అంతా చీకటిగా ఉంది, వేట కోసం వెళ్ళిన నా భర్త ఇంకా రాలేదేమిటి? అతనితో వెళ్ళిన వేటగాళ్ళందరూ కూడా ఇళ్లకు కూడా తిరిగి వచ్చేశారే? ఒకవేళ వేటాడేటప్పుడు ఏ సింహమో పులో అతన్ని చంపేసిందా, లేదా పాముల తల మీద మనులు హరిస్తూ వాటి కాటుకు గురయ్యాడా? తేనె కోసం చెట్టెక్కి కాలు జారి కిందేమైనా పడిపోయాడా? ఏం జరుగుంటుందబ్బా అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా ఆ రాత్రంతా గడిచిపోతుంది. మర్నాడు ఉదయం కిరాతుడు నిన్న రాత్రి మడుగులో నుండి బయటకు తీసి చంపినటువంటి ఆ చేపలను తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడు అతనికి తన కోసం ఆహారాన్ని తీసుకొని వెళుతూ అడవిలోకి వచ్చినటువంటి భార్య కనిపిస్తుంది. తన భర్తను చూడగానే ఆమెకెంతో ఆనందం కలుగుతుంది. రావయ్యారా, నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిన్న రాత్రంతా అసలు ఎక్కడున్నావు, ఏమైపోయావు? నువ్వు రాలేదని నిన్నంతా నేను అన్నం కూడా తినలేదు. ఇదిగో అన్నం తీసుకొచ్చాను, ఇద్దరం స్నానం చేసి తిందాం పదయ్యా అంటుంది. కిరాతుడు, అతని భార్య ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నటువంటి చెరువులో స్నానం చేస్తారు. ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేయబోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కాస్త ఆదమర్చి ఉండగా ఒక కుక్క అక్కడికొచ్చి వాళ్ళు తెచ్చుకున్నటువంటి అన్నం అంతా తినేస్తుంది. దాంతో కిరాతుడి భార్యకు చాలా కోపం వస్తుంది. పక్కనే ఉన్నటువంటి కర్రతో ఆ కుక్కను కొట్టబోతుంది. ఏమయ్యా, ఈ పాపిష్టి కుక్క మన అన్నాన్నంతా తినేసింది. ఇంకా నువ్వేం తింటావు చెప్పు? నీకు అసలు అన్నం తినే యోగం లేదులే, ఇలా ఆకలితో ఉండాల్సిందే అంటూ నిష్ఠూరంగా ఉంటుంది. భార్య మాటలు విని పుష్కసుడు ఆమెతో ఇలా అంటాడు. సఖీ, ఆ కుక్క మన అన్నం తిన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్షణభంగురమైన ఈ శరీరాన్ని నిలుపుకోవడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ఒక్క పూట తినకపోతే ఏమీ కాదులే, నువ్వు అనవసరంగా ఆవేశపడవద్దు, కోపం వీడి శాంతంగా ఉండు అంటూ హితబోధ చేస్తాడు. ఆ విధంగా పుష్కసుడు తనకు తెలియకుండానే చతుర్దశి నాడు జాగారం చేసి శివరాత్రి వ్రతం వలన ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో ఆ యొక్క పుణ్యఫలాన్ని అంతా పొందుతాడు. అమావాస్య రోజు 2 గడియలు దాటాక ఎన్నో శివగణాలు పుష్కసుడి దగ్గరకు వస్తాయి. అంతమంది శివగణాలను చూసి ఆశ్చర్యపోయి వారితో, అయ్యా, మీరందరూ ఎవరు? అందరూ విభూది రుద్రాక్షాలను ధరించి కనిపిస్తున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటూ ప్రశ్నిస్తాడు పుష్కసుడు. అప్పుడు ఆ పుష్కసుడితో రుద్రగణాలు ఇలా అంటారు. కిరాత, పరమేశ్వరుడు పంపించగా మేమందరం నీ దగ్గరకు వచ్చాం. నీ భార్యతో సహా నిన్ను కైలాసానికి ఆయనే స్వయంగా తీసుకుని రమ్మని చెప్పాడు. రా, వచ్చి మీ ఇద్దరూ ఈ విమానాన్ని ఎక్కండి. నీవు నిన్న మహాశివరాత్రి నాడు నీకు తెలియకుండానే లింగార్చన చేశావు. ఆ పుణ్యకర్మ ఫలితంగా శివలోక ప్రాప్తి నీకు కలిగింది. నీ భార్య కూడా నీకోసం ఎదురుచూస్తూ రాత్రంతా నీలాగనే జాగారం చేసింది. నీవు రాలేదనేటటువంటి బెంగతో ఆమె కూడా ఉపవాసం ఉంది. మీ ఇద్దరూ చేసినటువంటి ఉపవాస జాగరణ వలన పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. అందుకే మీకు ఈ దివ్యమైనటువంటి యోగం కలిగిందయ్యా అంటూ చెబుతారు. అలా శివగణాల మాటలు విన్నటువంటి పుష్కసుడు, అతని భార్య ఎంతో ఆనందిస్తారు. వెంటనే శివగణాలతో కలిసి విమానాన్నెక్కి కైలాసానికి వెళ్ళిపోతారు. స్వామివారి గురించి ఈరోజు విన్న కథలు మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.